హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మీకు పేపర్ కటింగ్తో బెల్ హ్యాండ్ ఫుల్ బెల్ హ్యాండ్ అయితే నేను చూపిస్తానండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి మొత్తం ఫుల్ హ్యాండ్ అండి. ఇది హ్యాండ్ రిస్ట్ వరకు కూడా ఇది ఉంటుంది. మనకి 21 ఇంచెస్ అయితే మనం హ్యాండ్ లెంత్ పేపర్ కటింగ్ మీద తీసుకోవాలండి. మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎంత ఉందో మనం చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్ అయితే ఉందండి. ఈ డ్రెస్కి 7.5 ఇంచెస్ అయితే నేను ఆర్మ్ రౌండ్ పెట్టుకున్నాను. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం యాడ్ చేసుకున్నానండి. హ్యాండ్ లూజ్ కూడా రిస్ట్ దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. మనకి మణికట్టు దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకుని మనం అంత లూజ్కి పెట్టుకుని ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలండి. పేపర్ అయితే ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ అయితే మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది 4 ఫోల్డింగ్స్ మీద అయితే క్లాత్ ఉంది. మనం 4 మడతలు వేసుకోవాలండి. క్లాత్ని లెంత్ వచ్చేసి మనకి 21 ఇంచెస్ ఉండాలండి. కొంచెం 10 ఇయర్స్ అబౌవ్ 11, 12 ఇయర్స్ నుంచి కూడా మనకి ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ అయితే ఉంటుందండి. ఫుల్ హ్యాండ్ అయితే ఇది బెల్ హ్యాండ్ అండి. కాబట్టి మనకి ఫ్రిల్స్ కోసం ఎక్స్ట్రా 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ కానీ పెట్టుకోవాలి. నేను ఇక్కడ 6 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. మనకి బెల్ పెద్దగా రావాలి, ఎక్కువ బెలూన్ హ్యాండ్ అండి. ఇది బెలూను ఎక్కువ ఫ్రిల్స్ రావాలి అనుకుంటే మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇక్కడ తీసుకోవాలి. ఇదిగోండి, ఆర్మ్ రౌండ్ కోసం కూడా నేను ఒక 1 పీస్ అయితే తీసుకుంటున్నాను పేపరు. ఇలా ఆర్మ్ రౌండ్ ఇది హ్యాండ్ రిస్ట్ దగ్గర మనకి ఎంత లూజ్ ఉందనేది ఒక పేపర్ అయితే ఈ విధంగా తీసుకోవాలండి. 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకుని రిస్ట్ రౌండ్ ఎంత ఉందో అంతా తీసుకోవాలండి. క్లాత్ అయితే మనకి ఇది 4 లేయర్స్ మీద క్లాత్ అయితే ఉంది కదండి. ఇది మనకి రిస్ట్ దగ్గర ఫ్రిల్స్ వస్తాయి. ఇది పేపర్ తోటే నేను ఫ్రిల్స్ అనేవి పెడతాను. ఆ విధంగా మనం క్లాత్ తీసుకుని స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా. ఎక్స్ట్రా క్లాత్ ఎంతవరకు తీసుకున్నాం మధ్యలో టక్ పెట్టుకోవాలండి. టక్ పెట్టుకుని షోల్డర్ దగ్గర ఒక పిన్ పెట్టేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర మిడిల్లో టక్ పెట్టుకున్న క్లాత్ ఉంటుంది కదా, హ్యాండ్ క్లాత్. ఆ టక్ పెట్టుకున్నది ముందుగా పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ ఎన్ని వస్తాయి అనేది తెలుస్తుంది. డైరెక్ట్గా డ్రెస్కే స్టిచ్ చేసేయాలండి. ఇది పేపర్ కటింగ్తో మనం కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి చేతి స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా 2 ఇంచెస్ లీవ్ చేసుకోవాలండి. అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా. 2 ఇంచెస్ లీవ్ చేసుకుని అక్కడి నుంచి అయితే మనం ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. మనకి క్లాత్ని బట్టి ఫ్రిల్స్ అనేవి షోల్డర్ దగ్గర పెట్టుకోవాలా లేకపోతే ఆర్మ్ రౌండ్ చుట్టూ పెట్టుకోవాలనేది క్లాత్ని బట్టి పెట్టుకోవాలండి. క్లాత్ మనం ఎక్స్ట్రా ఎంత తీసుకుంటామో మన ఇష్టం. ఎందుకంటే మన హ్యాండ్ పేపర్ కటింగ్ చేసాం కదా, అది చివరికి పెట్టుకుని ఫోల్డింగ్ సైడ్ మనకి ఇంత క్లాత్ అని లీవ్ చేసుకోవాలండి. 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ క్లాత్ని బట్టి మనం మన ఫోల్డింగ్ సైడ్ లీవ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ సైడ్ వదిలేసుకుని క్లాత్ని మిగిలింది హ్యాండ్ పేపర్ కటింగ్ అయితే నేను చూపించిన విధంగా చివరికి పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా మనకి ఫ్రిల్స్ వస్తాయి. నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఫ్రిల్స్ వచ్చినాయండి. ఇది బెలూన్ హ్యాండ్ కదా, మీకు ఆల్రెడీ షార్ట్లో ఒక బెలూన్ హ్యాండ్ పేపర్ మీద స్టిచ్ చేసి చూపించాను. ఆ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా మనం షోల్డర్కి కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఫ్రిల్స్ పెట్టుకోవడమే కదా. ఆర్మ్ రౌండ్ చుట్టూ ఫ్రిల్స్ పెట్టుకుంటా 2 ఇంచెస్ అయితే మనకి ఖర్చు కోసం లీవ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మనకి ఫ్రిల్స్ తక్కువ కావాలి అనుకుంటే ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా తీసుకుంటే ఓన్లీ షోల్డర్ మీద మాత్రమే ఫ్రిల్స్ అనేవి ఒక 4, 5 వస్తాయండి. మనకి ఎక్కువ ఫ్రిల్స్ కావాలి, బెలూన్ హ్యాండ్ కాబట్టి ఎక్కువ కావాలి అనుకుంటే మనం ఒక 6 ఇంచెస్ వరకు తీసుకుంటే ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఇది షోల్డర్కి జాయిన్ చేస్తాం కదా, 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఈ విధంగా మనకి ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా 2 కుట్లు అనేవి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియోని కనుక నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మరి కొంతమందికి రీచ్ వెళ్ళేలాగా షేర్ చేయండి. రక్షిత టైలరింగ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ విధంగా డబుల్ స్టిచ్ కూడా నేను వేస్తున్నాను. ఇది సింపుల్గా ఉంటుందండి. మనకి ఎల్బో వరకు కూడా బెలూన్ పెట్టుకోవచ్చు, లేకపోతే 3/4 బెలూన్ పెట్టుకోవచ్చు, లేకపోతే రిస్ట్ వరకు కూడా మనం హ్యాండ్ లెంత్ అనేది పెట్టుకోవచ్చు. రిస్ట్ వరకు కావాలంటే ఇలా 21 ఇంచెస్ అయితే ఉండాలండి.
ఈ విధంగా అయితే మనకి హ్యాండ్ లెంత్ అనేది వచ్చింది. ఇప్పుడు మనకి రిస్ట్ దగ్గర కూడా అంటే మనకట్ట దగ్గర కూడా చేతి దగ్గర కూడా మనకి ఫ్రిల్స్ పెట్టుకోవాలి కదా, అక్కడికైతే ఒక పేపరు రౌండ్కి ఎంత కావాలో తీసుకోమన్నాను కదండి, 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకుని ఈ పేపర్కి అయితే ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మనం అక్కడ మామూలుగా పెడితే ఎంత కావాలి లూజ్ అనేది తెలియదు కదా, అందుకని పేపర్ కటింగ్ చేసుకుని ఆ పేపర్కి సరిపడా మనకు లూజు చేతి దగ్గర లూజ్ ఎంత కావాలో చూసుకునండి ఇలా 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా లెంత్ ఉండేలాగా తీసుకుని ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. బెలూన్ హ్యాండ్ అంటే ఇప్పుడు ట్రెండీ కదండి బెలూన్ హ్యాండ్. చాలామంది డ్రెస్సులకి, ఫ్రాక్స్కి, బ్లౌజెస్కి కూడా ఈ హ్యాండ్ ఎక్కువగా స్టిచ్ చేసుకుంటున్నారు. ఈ హ్యాండ్ కూడా చాలా మోడల్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే కింద కూడా మనం చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రిల్స్ అనేవి పేపర్ మీద పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. నార్మల్గా మనం స్టిచ్ చేయాలంటే అంత ఈజీగా అవ్వదు కదా, ఎంత లెంత్ కావాలనేది ఎంత లూజ్ కావాలనేది సరిగ్గా తెలియదు. ముందుగా పేపర్ కటింగ్ అయితే మనం లూజ్ కరెక్ట్గా పెట్టుకుంటే దానికి సరిపడా ఫ్రిల్స్ అనేవి మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పేపర్ అయితే మనం రిమూవ్ చేసేయచ్చండి. ఇప్పుడు పేపర్ని తీసేద్దాం. అప్పుడు ఫ్రిల్స్ ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చినాయి. ఈ విధంగా అయితే మనకి ఫ్రిల్స్ ఉండిపోతాయి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ ఎంత అయితే ఉందో అంతా 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా 1 పీస్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు క్లాత్ని కూడా మనం తీసుకుందాం. ఇప్పుడు నాకు ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ని నేను 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా 2 పీసెస్ అయితే తీసుకుంటున్నానండి. కుర్చీలు ఎంత లెంత్ వచ్చినాయి అనేది ఒకసారి మనం టేప్తో మెజర్ చేసుకుని అప్పుడు ఈ విధంగా అయితే 2 పీసెస్ తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు నేను 1 పీస్ తీసుకున్నాను కదండి, అదే పీసెస్ ఇంకొక పీస్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇది చేతి దగ్గర బెల్ట్ కోసం అండి. ఇది మనం ఆల్రెడీ చేతి దగ్గర ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, దానికి బెల్ట్ కావాలి కదండి, ఆ బెల్ట్ కోసం అయితే మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ అయితే మనం ఒక స్టిచ్ అయితే వేసుకుందాం అండి. ముందుగా స్టిచ్ వేసేసుకుంటే మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 1 స్టిచ్ అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ స్టిచ్ చేసింది ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉంటే కనుక నీట్గా ఒకే లైన్లో ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత హ్యాండ్ ఉంది కదండి, మనకి కింద ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ది ఈ విధంగా పెట్టుకుని కింద బెల్ట్ అయితే కుట్టుకోవాలండి. దీనికి బెల్ట్ అయితే మనం తిప్పుకొని కుట్టుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా ఆ బెల్ట్కి అయితే మనం జాయిన్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జాయిన్ చేసిన తర్వాత అడుక్కి వచ్చింది కదండి, మనం ఆల్రెడీ 1 సైడ్ కుట్టుకున్నది, ఆ ఫోల్డింగు పైకి తిప్పుకొని మనం ఆ ఫోల్డింగ్ పైకి పెట్టుకుని దీనిపైన ఈ ఫ్రిల్స్ పైన పెట్టేసుకుని ఇలా బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ సన్నగా నీట్గా ఉంటుందండి ఇది. ఈ బెల్ట్ వేసుకోవడం వల్ల బెలూను చాలా ఫఫీగా వస్తుంది. ఆ ఫ్రిల్స్ మీదకి బెల్ట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ మనకి బెలూన్ హ్యాండ్ చాలా నీట్గా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. డైరెక్ట్గా షోల్డర్కి పెట్టలేని వాళ్ళు నా వీడియో షార్ట్ ఉందండి, అది చూసి పేపర్ కటింగ్ మీదే మనం పైన కింద కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా బెలూన్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.